మన ధ్యానాంశం ఏంటంటే క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. కాబట్టి దయచేసి ఎందుకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, ఈ సిలువను గురించి కొన్ని విషయాల్ని ఈరోజు మనం గమనిద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఇదివరకు అది చదివే ముందుగా ఫస్ట్ అసలు సిలువకి ఎవరిని ఎక్కిస్తూ ఉంటారు, సిలువలో అసలు ఈ సిలువ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సిలువ మరణం అనేది ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది పాత నిబంధన కాలం నాటిది, ఇది ఇప్పటిది కాదు, పాత నిబంధన కాలం నాటిది. దయచేసి 21వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువున్నాను. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాని మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాని మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ఇది పాత నిబంధన కాలం నాటిది. ఈ యొక్క శిక్ష ఒక శాపగ్రస్తమైన వ్యక్తికి, అంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించేవారు. చూడండి, ఇప్పుడు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఏదైనా చేయకూడని పని చేస్తే ఉరిశిక్ష విధిస్తారు. అంటే స్తంభానికి తాడు వేలాడదీసి దాన్ని ఆపరేట్ చేస్తారు, ఇలా పీక పైకి బిగిసిపోద్ది, చనిపోతాడు. అలాగే యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. అందుకని మరణశిక్షకు పాత్రుడైన వాడిని ఇదివరకు ఏం చేసేవారంటే మరణశిక్షకి పాత్రుడైన పాపం చేసిన వాడిని సిలువకి, అంటే సిలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా సిలువని మనం ఇలాగ చక్కగా ఆర్ట్ గీసినట్టు గీసేస్తాం ఇట్లా మామూలుగా, కానీ అలాంటిది కాదు. సిలువ అంటే మ్రానుకు వేలాడదీయట, ఒక చెట్టుకి లేకపోతే ఒక చెట్టు కొమ్మకి వేలాడదీయడం, దాన్ని సిలువ అంటాం అని మనం అనుకున్నాం. దయచేసి గమనించండి, మ్రాను మీద వేలాడదీసేవారు తప్పు చేసిన వాడిని. వేలాడదీసి అతని శవాన్ని సాయంత్రం అయ్యేసరికి మరణించగానే దించేసేయాలి, దించి పాతిపెట్టేయాలి, సూర్యుడు అస్తమించకుండానే పాతిపెట్టేయాలి. ఇది అప్పుడున్న సిస్టమ్, అప్పుడున్నటువంటి శిక్ష. అయితే ఎందుకు అలా పాతిపెట్టేయాలి, ఎందుకు ఆ సాయంత్రం పూట దించేసేయాలి ఆ వ్యక్తిని అంటే, ఆ వ్యక్తి వ్రేలాడదీయబడిన వాడు. జాగ్రత్తగా గమనించండి, వ్రేలాడదీయబడిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఎవరికి శాపగ్రస్తుడు? దేవునికి శాపగ్రస్తుడు. అక్కడ రాసింది చూడండి, దేవునికి శాపగ్రస్తుడు అంటే వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. కాబట్టి ఆ వ్యక్తిని ఎందుకు దించేయాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునికి శాపగ్రస్తుడు ఆ వ్యక్తి. రెండవదిగా ఆ శాపగ్రస్తుడు గనక అలా వేలాడదీయబడి ఉండి ఆ రాత్రి దించకపోతే ఆ దేశము అపవిత్రపరచబడుతుంది, లేకపోతే ఆ కుటుంబము అపవిత్రపరచబడుతుంది, లేకపోతే ఆ స్థలము అపవిత్రపరచబడుతుంది. కాబట్టి చూడండి, మనం కూడా సాధారణంగా ఉదయం ఎవరినన్నా ప్రభువునందు నిద్రిస్తే ఏం చేస్తాం, సాయంత్రం వరకు తీసుకెళ్ళిపోతారు. అది కూడా సూర్యాస్తమయం అవ్వకముందే తీసుకెళ్ళిపోతారు. అంటే కారణం ఇదే. దయచేసి అంటే ఎందుకని అక్కడ పాతి పెట్టగానే మనం ఏం చేస్తాం, ఇంటికి వచ్చి ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకుంటారు. అలాగే దేవుడికి ఆ వేలాడదీయబడిన వ్యక్తి శాపగ్రస్తుడు. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి అలాగే ఉంటే ఆ దేశానికి మంచిది కాదు, లేకపోతే ఆ పట్టణానికి మంచిది కాదు. ఆ పట్టణము శాపగ్రస్తమైన పట్టణంగా మారిపోద్ది. అందుకని ఆ వ్యక్తిని దించేసి పాతి పెట్టాలి. ఇది అప్పుడు సిస్టమ్. దాన్ని చాలా కాలము ఎవరి మీద కూడా అమలు చేయలేదు, చాలా కాలము ఎవరి మీద అమలు చేయలేదు. ఆ యొక్క శిక్షని తిరిగి యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. దయచేసి గమనిద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఈరోజు ఆయన ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు అనే విషయాన్ని ఒక్క విషయాన్ని టచ్ చేసి నేను విడిచిపెట్టేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14.
ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇందాకే చదివాం. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండములో మ్రాను మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడును శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసయ్య ఏం పాపం చేశాడని, ఏం తప్పు చేశాడని, ఏ మరణ శిక్షకు పాత్రుడని ఆయన్ని సిలువని వ్రేలాడదీశారు? అంటే ఆయన ఏ తప్పు చేయలేదు. పిలాతు ముందు అంటాడు, నాలో ఏదైనా నేరం ఉందని, తప్పు ఉందని నువ్వు కనుగొంటావా అంటాడు. అంటే ఆయనలో ఏ నేరము లేదు, నిరూపించలేరు ఏ వ్యక్తి. అలాంటిది ఆయన శాపగ్రస్తుడు. అంటే మ్రాను మీద వ్రేలాడితే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎవరు? శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడుగా ఎందుకు మారాడు యేసు ప్రభువారు అంటే అక్కడ చాలా స్పష్టంగా రెండు విషయాల్ని వ్రాస్తున్నాడు. అయితే మొదటి ఆ విషయాన్ని ఒక విషయాన్ని వదిలేద్దాం, ఎందుకంటే అది టచ్ చేస్తే చాలా దూరం వెళ్ళాలి మనం. కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటగా. అంటే అబ్రహాముకి ఏదైతే బ్లెస్సింగ్ ఇచ్చాడో ఆ బ్లెస్సింగ్ మనం పొందాలంటే, ఆ ఆశీర్వచనము మన మీదికి రావాలంటే క్రీస్తు శాపం అవ్వాలి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాలి. అయితే ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. అంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. అంటే నువ్వు పొందాలి అంటే, లభించడం అంటే పొందడం. పొందాలి అంటే నీకేం కావాలంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై కలగాలి. అంటే లేనిది నీ దగ్గరికి రావాలి. అది నీకు సంబంధించింది కాదు, కానీ నువ్వు దాన్ని పొందాలంటే యేసు ప్రభువారు సిలువలో మ్రాను మీద వ్రేలాడాలి. శాపగ్రస్తుడిగా వ్రేలాడితే నువ్వు ఆశీర్వచనం పొందుతావు. జాగ్రత్తగా ఈ రోజున దీన్నే నేను మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను, చూడండి, దయచేసి గమనిద్దాం. అయితే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనం ఏంటి ఒకసారి గమనిద్దాం. ఆదికాండం 12:3. ఆదికాండం 12:3. భూమి యందు సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును. నిన్ను ఆశీర్వదిస్తాను. భూమి మీద ఏ జనాంగమైనా అయి ఉండొచ్చు, ఏ కులమైనా అయి ఉండొచ్చు, ఏ మతమైనా అయి ఉండొచ్చు, ఏ వ్యక్తి దీవించబడాలన్నా అది నీ ద్వారానే జరుగుతుందని చెప్పాడు. అబ్రహాము నీ వలన వారు ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో ఉన్న అన్యజనులు అందరూ దీవించబడాలంటే అబ్రహాము ఆశీర్వచనం కావాలి. అయితే ఈ ఆశీర్వచనం ఎలా వస్తుందంటే విశ్వాసము వలన మనకు లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసము లేకుండా ఏది జరగదు. చూడండి, చాలాసార్లు విశ్వాసానికి కొన్ని రుజువులు అవసరం, కొన్ని రుజువులు కావాలి. ఇప్పుడు విశ్వాసం అంటే యాకోబు పత్రికలో చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే అది పనిచేయదు. అంటే క్రియలంటే వేరేగా అనుకోవద్దు. క్రియలంటే నువ్వు ఏదైనా, నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే నేను ఒకప్పుడు నాకు కారు లేదు, కారు లేని టైంలో విశ్వాసంతో పార్కింగ్ కొన్నాను. 1,00,000 రూపాయలు పెట్టి పార్కింగ్ కొన్నాను. పార్కింగ్ కొన్నాక కారు ఇచ్చాడు దేవుడు. అంటే నేను ఏం చేశాను, నా విశ్వాసానికి రుజువుగా కార్ పార్కింగ్ కొన్నాను. దయచేసి గమనించండి. అంటే కార్ పార్కింగ్ కొన్నానంటే నాకు ఏం అర్థమైంది, దేవుడు నాకు కారు ఇస్తాడు. అంటే ఏదైనా కూడా, ఇప్పుడు అబ్రహాముని ఏమన్నాడు,
నీవు నీ ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశంలో నుండి బయటికి రా. వస్తే నేనేం చేస్తానంటే బ్లెస్ చేస్తాను, నువ్వు ఎవరిని బ్లెస్ చేస్తే వారు బ్లెస్ అవుతారని చెప్పాడు. అయితే ఇప్పుడు ఇందులో ఒక క్రియ ఉంది. ఏంటి ఆ క్రియ? నమ్మి బయటికి రావాలి. అంతే ఈజీ విషయం కాదు అది. ఇప్పుడు మీకు ఎవరికైనా సొంత ఇల్లు ఉందనుకోండి, సొంత ఇల్లు ఉంది, సొంత ఇల్లు వదిలేసి ఒకవేళ దేవుని వాక్యం మీకు రాత్రికి దర్శనంలో కలిగి ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడికి దర్శించి ఒకవేళ మీకు చెప్తాడేమో, ఏమని, అమ్మా మీ ఇల్లు విడిచిపెట్టి, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను బ్లెస్ చేస్తాను అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి వెళ్ళిపోవడానికి? అబ్రహాంకి ఏం చెప్తున్నాడు? చిన్నప్పటి నుంచి పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు, మరి చదివాడు లేదో తెలియదు, విగ్రహారాధికుడు. అలా విగ్రహారాధికుడు అదే ఊర్లో పెరిగాడు, అక్కడే ఉన్నాడు, బంధువులు అక్కడే ఉన్నారు, మిత్రులు అక్కడే ఉన్నారు. ఇంకా మనం అంటాం కదా, కాళ్ళు చాపేసాడు అంటాం, అంటే చావుకి సిద్ధంగా ఉన్నాడు అంటాం. అంటే 70వ సంవత్సరం, ఆల్రెడీ 75కి వచ్చేసాడు. 75 సంవత్సరాలు ఒక ఊరిలో, ఒక పట్టణంలో బ్రతికిన వ్యక్తి. చాలామంది నేను గమనిస్తాను, హైదరాబాదు సరదాగా ఒక 4 రోజులు ఉందామని వస్తారు చాలామంది, వచ్చి మళ్ళీ వెళ్ళరుగా. ఎందుకంటే ఇక్కడ అలవాటైనాడు ఎక్కడికి పోడు. దయచేసి గమనించి, అబ్రహాము తన 75 సంవత్సరాల జీవితం, ఎన్ని అనుబంధాలు, ఎంతమందితో కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమందిని విడిచిపెట్టారు. ఆ రాత్రి బహుశా అబ్రహాము శారాకి చెప్పాడో లేదో నాకు తెలీదు, అమ్మ మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్పాడో లేదో. ఎందుకంటే నాకైతే డౌటే, చెప్పాడో లేదో. బహుశా మన ఊరెళ్ళొద్దాం రా అని తీసుకెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే శారమ్మ ఒప్పుకొని ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 75 సంవత్సరాలు, ఈమెకి మేబీ 60 ఉండొచ్చు అప్పటికి. ఆ టైంలో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి అక్కడ రాసి ఉంటుంది, హెబ్రీ పత్రికలో చదవండి ఒకసారి. ఆయనకి ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అసలు ఈ మాట చదివినప్పుడు ఎక్కడిది అబ్రహాం గారు మీకు ఈ విశ్వాసము? పరలోకం వెళ్ళాక అడుగుదాం మనందరం. ఏమని? అబ్రహాం గారు కనబడితే ఏమని అడగాలి? అయ్యా మీకు ఆ రాత్రి అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పట్టణాన్ని వదిలేసి, బంధువుల్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళి అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అడుగుదాం మనందరం కలిసి, మన సంఘం అంతా అడుగుదాం ఆయన్ని. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి నాన్న. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఇది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని సన్నిధిలో. ఆయన పిలుపునకు అంటే ఆయన వాక్యానికి లోబడి, దేవుని మాటకి లోబడిన వ్యక్తికి చచ్చినట్టు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు ఎవరి మాటకి లోబడ్డావు అంటే జీవము గల మాటకి లోబడ్డావు. మనం ఎవరు మీకు ఎందుకు మీకు ఒక ఎమ్మెల్యే గారు అనుకోండి, పోనీ మినిస్టర్ దాకా ఎందుకు, ఎమ్మెల్యే గారు అయ్యా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, రేపు 8 గంటలకు ఇంటికి రావాలి అంటే ఏం చేస్తారు మీరు? ఎన్ని గంటలకు వెళ్తారు? 7 గంటలకు వెళ్ళి నిలబడతారు. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, లేకపోతే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారేమో. అంటే ఎమ్మెల్యే గారికి అంత విలువ ఇస్తున్నావు కదా, మరి జీవము గల యేసయ్య ఆయన పిలుపుకి ఎన్నాళ్ళ నుంచి పిలుస్తున్నాడు మనల్ని? నా మటుకు నా ద్వారా 3 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడు. కానీ లోబడుతున్నావా? లోబడితే వేరే విషయం, నీ జీవితం వేరేగా ఉంటుంది. లోబడాలి. నిజమే, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రాలేని పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుని మాటకి లోబడాలి. నీకు ఆ టైంలో నీకు సహకరించదు ఆరోగ్యం, అయినా కూడా దేవుని మాటకి లోబడాలి. చూడండి, అబ్రహాము ఆ పిలుపునకు, ఏ పిలుపు? 75వ సంవత్సరంలో దేవుడు పిలిస్తే ఆయన ఎవరో తెలియదు. ఎప్పటి చిన్నప్పటి నుంచి ఆరాధించే దేవుడు కాదు ఈయన విగ్రహారాధికుడు. అలాంటి వ్యక్తి ఒక తెలియని దేవుడు, ఒక తెలియని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడు వినలేదు ఆ స్వరం.
ఆ రాత్రి మాట్లాడాడో మరి మధ్యాహ్నం మాట్లాడో తెలీదు. ఆ రాత్రి మాట్లాడితే ఆ స్వరాన్ని విని ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు, అంటే పిలుపు తర్వాత ఏముంది? స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా పిలుపుని చూసి భయపడతావు. అంటే పిలుపు ఎలా ఉందంటే కష్టంగా ఉంది. ఆ పిలుపు ఏం పిలుపు? నీ ఇంటిని, మీ అమ్మ నాన్నని, మీ బంధువుల్ని అందరినీ వదిలేసి నేను చూపించే స్థలానికి రమ్మన్నాడు. పలానా అడ్రస్ కూడా ఇవ్వలేదు, అడ్రస్ కూడా లేదు, అడ్రస్ కూడా లేకుండా నేను చూపించే స్థలానికి వెళ్ళి అన్నాడు. ఈ పిలుపు చాలా కష్టం, కానీ ఆ పిలుపుకి లోబడితే నెక్స్ట్ ఏముందంటే స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. స్వాస్థ్యం ఉన్నది. అందుకే ఎప్పుడు కూడా పిలుపుని చూసి భయపడొద్దు. పిలుపు ఒక్కోసారి కష్టంగా ఉండొచ్చు. చూడండి, యోసేపుకి దర్శనం బాగానే ఉంది, కానీ జర్నీ ఎలా ఉంది? చాలా కష్టం. గొయ్యి, జైలు, చాలా కష్టం. కానీ పిలుపుకి లోబడితే తర్వాత ఏముంది? స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి తెలియని వ్యక్తి, కానీ ఒక వాక్కు విన్నాడు. వింటే ఆ పిలుపుకి లోబడితే పొందబో స్వాస్థ్యము, స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను? ఈ మాట చదివినప్పుడే నాకు ఒకసారి తల్లో ఏదో అవుతూ ఉంటుంది. మరియు ఎక్కడికి వెళ్ళవలెను? అది ఎరుగకయే బయలు వెళ్ళెను. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ వెళ్ళిపోయాడు. దేవుని పిలుపుకి లోబడడం అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అడ్రస్ లేదు. అడ్రస్ లేని స్థలానికి అబ్రహామా, నీ బంధువుల్ని వదిలేసి, నీ తల్లిదండ్రులను వదిలేసి, ఈ పిలుపు కష్టంగా ఉంది, కానీ దాని తర్వాత స్వాస్థ్యం చాలా బాగుంది. అబ్రహాం దేన్ని చూశాడంటే పిలుపు కష్టమై ఉండొచ్చు, కానీ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ చాలా గొప్పది, నా జీవితంలో ఎన్నడూ అనుభవించిన బ్లెస్సింగ్ అది. కాబట్టి ఆ బ్లెస్సింగ్ కొరకు పిలుపు కష్టమైనా సరే, పిలుపు ఇబ్బందిగా ఉన్నా సరే, పిలుపు తన జీవితానికి వ్యతిరేకంగా ఉన్నా సరే, 75వ సంవత్సరంలో ఎక్కడో ఊరు కాని చోట, అడ్రస్ లేని చోట చనిపోయాడు అనుకో, వాళ్ళ బంధువులకి కబురే రాదు. ఆ టైంలో సెల్ ఫోన్ లేవు, ఏమి లేవు. కబురు వస్తుందా? రాదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. వెళ్ళిపోయాడట. ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాడు శారమ్మని తీసుకుని. మేబీ నాకైతే నాకు ఒక నమ్మకం ఉందేంటంటే పరలోకి వెళ్ళాక శారమ్మ గారిని కూడా అడుగుతాను, తల్లి కదా అడుగుదాం. ఏమనంటే నాకు డౌట్ ఏంటంటే శారమ్మ గారికి చెప్పుండడు, చెబితే ఆవిడ ఒప్పుకునేది కాదు. ఏంటి సొంత ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాలో తెలవకుండా ఆ అడ్రస్కి వెళ్తావా? వద్దు, అసలు వెళ్ళడానికి వీల్లేదని మనసు మార్చేసేదేమో అనుకుంటున్నాను నేను. అందుకని ఒకసారి అడుగుదాం వెళ్ళిన తర్వాత. దయచేసి గమనించండి. అంటే విశ్వాసానికి ఒక రుజువు, ఆ రుజువు చూపించుకోవాలి. నాకు విశ్వాసం ఉందండి అంటాం కాదు. విశ్వాసానికి ఒక రుజువు కూడా కావాలి. ఆ రుజువే అబ్రహాం చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకే వెళ్ళాడు. తర్వాత చూడండి 22:18 చదవండి ఆదికాండం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే అన్యజనులు అందరూ అబ్రహాముని బట్టి దీవించబడాలి. 22:18 మరియు నువ్వు నా మాటకి లోబడ్డావు కాబట్టి భూలోకమందు జనములన్నీ నీ సంతానము వలన అభివృద్ధి ఆశీర్వదించబడును. హల్లెలూయా. అంటే నీ ఆశీర్వాదం ఎందులో ఉంది? పిలుపులో ఉంది. హల్లెలూయా. నీకు ఒక కాలింగ్ ఉంది, నీకు ఒక పిలుపు ఉంది. మాట విన్నాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, అమ్మ యూట్యూబ్లో మరలా చూడండి అంటున్నాను. ఇదేంటిది? దేవుని పిలుపు. అంటే నువ్వు ఏదో ఒక రోజున వింటూ ఉండగా విశ్వాసం కలుగుతుంది. దయచేసి గమనించండి. ఆ మాట వినినందున భూలోకంలోని అన్ని జనములు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. అయితే ఇప్పుడు ఇదంతా మనకేం తెలియజేసిందంటే గలతీ పత్రికలోనికి మళ్ళీ వచ్చేద్దాం. గలతీ పత్రికలో ఏం చెప్పాడంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము పొందాలంటే క్రీస్తు మన కోసము అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై చాలు శాపమై
మనలను దీవించాడు. అంటే అబ్రహాము ఆశీర్వచనం, జాగ్రత్త గమనించాలి, ఆశీర్వాదం కాదు, ఆశీర్వచనం అంటే వాక్కు. ఆ వాక్కు నీకు వస్తే, వాక్ అనేది ఏంటంటే రా మెటీరియల్ అనుకోండి. రా మెటీరియల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఏదైనా తయారు చేయడానికి సపోజ్ ఎందుకు కుమ్మరి వాడి దగ్గరికి వెళ్తే ఆ రా మెటీరియల్ ఏంటి? మట్టి. ఆ మట్టిని చూసి ఇది కొండ అంటావా? చెప్పండి. అది కొండగా తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ అది. ఇప్పుడు ఈ ఆశీర్వచనం అంటే వాక్ అనేది ఒక రా మెటీరియల్, లేనిది ఉన్నవనుటకు ఒక రుజువు. విశ్వాసం అంటే అది. కాబట్టి ఆ రా మెటీరియల్ నీకు ఇచ్చాడు, ఆశీర్వచనం ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి, బైబిల్ చదివేటప్పుడు ఆశీర్వచనం అంటే నీకు ఆ వాక్కుని ఇచ్చాడు. అబ్రహాంకి ఏ వాక్కునైతే ఇచ్చాడో ఆ వాక్కుని నీకు ఇచ్చాడు. ఆ వాక్కుని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు బ్లెస్ అవ్వాలని. అయితే ఈ బ్లెస్ అవ్వడానికి అబ్రహాము పిలుపుకి నీకు లోబడ్డాడు, కానీ నేను లోబడతలేదు. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చి లోబడకుండా చేస్తుంది. అది లోబడకుండా చేస్తుంటే ఆ ఆశీర్వచనం ద్వారా మనం బ్లెస్ అవ్వాలని, ఆశీర్వచనం రా మెటీరియల్ అన్నాను. ఆ రా మెటీరియల్ ఆశీర్వాదంగా ఎప్పుడు మారుతుందంటే ఆశీర్వచనాన్ని నమ్మినప్పుడు. హల్లెలూయా. ఈ వాక్కుని నమ్మినప్పుడు ఆ రా మెటీరియల్ ఎలా మారుతుంది? కొండగా మారుతుంది, మట్టి కొండగా మారుతుంది. అలాగే ఆశీర్వచనము బ్లెస్సింగ్, ఆశీర్వాదముగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు నమ్మినప్పుడు. అబ్రహాం ఎలాగైతే నమ్మాడో అలా నమ్మాలి. ఆ నమ్మని అన్యజనులు మనకి నమ్మే అది లేదు, అలాంటి అన్యజనులం. అయితే మన కొరకు ఆయన ఉచితముగా ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఎందుకంటే మనందరం ఆదాము ద్వారా తప్పు చేసిన వారు. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నీ పాపం ఎవరి వలన వచ్చిందంటే ఆదాముని బట్టి వచ్చింది. కాబట్టి నువ్వు ఆ బ్లెస్సింగ్ తీసుకోవడానికి అర్హుడుగా మారాలంటే నీకు ఒక వ్యక్తి నీ కొరకు శాపం అవ్వాలి, శాపంగా మారాలి. అంటే నువ్వు దీవించబడాలంటే ఒక వ్యక్తి శాపగ్రస్తుడిగా మారాలి. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలామంది ప్రవక్తలు వచ్చారు నాలాగా, చాలామంది న్యాయాధిపతులు వచ్చారు నాలాగే అనుకోండి, నాలాగే చాలామంది రాజులు వచ్చారు నాలాగా. కానీ ఏ వ్యక్తి కూడా రాను మీద వేలాడడానికి ఇష్టపడలేదు. అందరూ నీతి బోధలు చేసి వెళ్ళిపోయారు. ఏమని? నువ్వు ఇలా ఉంటే దీవించబడతావు, నువ్వు అలా చేస్తే దీవించబడతావు, నువ్వు ఇలా చేస్తే అలా చేస్తే, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. కానీ ఎవరు ఒక వ్యక్తి నువ్వు బ్లెస్ అవుతావని తెలిసి, మీరు బ్లెస్ అవుతారని తెలిసి నా ప్రాణం అడిగాడు ఇంకో దేవుడు ఇస్తానా? చెప్పండి. మిమ్మల్ని అంటలేదు, నన్నే అంటున్నాను. మీరు బ్లెస్ అవుతారని తెలిసి దేవుడు నా ప్రాణం అడిగాడు ఇంకో నేను ఏమంటాను? వాళ్ళు బ్లెస్ అయితే అయ్యారు ఆయన, లేకపోతే లేదు, నా ప్రాణం మాత్రం ఇవ్వను. కానీ ఆయన ప్రియ కుమారుడు. నువ్వు బ్లెస్ అవ్వాలంటే మధ్యలో ఒక త్యాగం ఉంది. హల్లెలూయా. ఒక త్యాగం ఉంది. ఆ త్యాగం పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ త్యాగం పేరు యేసు ప్రభు వారు. మన ఊరికినే ఈ రోజున కారులో తిరుగుతలేదు, లేకపోతే ఊరికినే బిల్డింగ్లో ఉండలేదు. ఈ రోజున ఆశీర్వాదంగా సంతోషంగా ఉన్నామంటే దానికి ఒక వ్యక్తి బలైపోయాడు. ఆ వ్యక్తి బలైపోతే మనము ఆ వ్యక్తికి రుణస్థుడిగా ఉండాలి. మనం చూడండి, నువ్వు ఎలాగైనా ఈ ప్రపంచంలో నీకు ఆ ధైర్యం లేదు, కానీ ఆ ధైర్యం ఉంటే అనిల్ అంబానీ కంటే గొప్ప వ్యక్తి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మలేదు అంతే. నమ్మడం చిన్నగానే స్టార్ట్ చేయాలి, ఒకేసారి గొప్పగా కూడా నమ్మలేం. చూడండి, మొన్న సిస్టర్ గారు చెప్పారు సాక్ష్యం వారి అబ్బాయి విషయంలో. వారు చిన్నదే నమ్మడానికి కష్టమైంది, కానీ పెద్ద కార్యం చేశాడు. తర్వాత ఆవిడే సాక్ష్యం చెప్తారు ఒక రోజున. అందుకని ఇప్పుడు ఆ సాక్ష్యం ఉండగా రేపొద్దున ఇంకా పెద్ద చేస్తాడని నమ్ముతారు. ఒకసారి నీ రాత్రి నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఒక వ్యక్తి శాపగ్రస్తుడిగా మారాలి. ఆ వ్యక్తి ఆశీర్వచనం నీలోనే ఉంది. హల్లెలూయా. నువ్వు ఆ జింక తిరిగినట్టు తిరగనవసరంలే, ఎందుకంటే నువ్వు దేవుని పోలిక, నీకు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు.
కాబట్టి ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పేదరికాన్ని చూడొద్దు. పేదరికం సిలువలో చూడు. సిలువలో మ్రాను మీద వేలాడుతుంది. సిలువ అంటే ఇలా చక్కగా మనం వేసుకున్న డిజైన్ కాదు, మ్రాను. అదొక మ్రాను. ఆ మ్రాను మీద వేలాడుతుంది శాపగ్రస్తుడై. ఆ శాపంలో ఉంది నీ పేదరికం. ఎప్పుడైనా నీకు చూడాలనిపిస్తే ఎందులో చూసుకోవాలి? సిలువలో చూడాలి. నీ ఇంట్లో నువ్వేం చూసుకోవాలి? యేసు ప్రభు యొక్క ఆశీర్వచనాన్ని చూసుకోవాలి. ఆశీర్వచనము, ఆ రా మెటీరియల్ నీకు బ్లెస్సింగ్గా మారాలంటే నమ్మాలంతే. హల్లెలూయా. ఏమని నమ్మాలి? నా కొరకు సిలువలో శాపమైన యేసయ్య నీకు వందనాలు. పేదరికంలోనే ఉన్నావు, ఆ రోజు నీకు భోజనానికి లేవు, కానీ నువ్వేం ప్రార్థన చేయాలి? నా పేదరికాన్ని భరించిన యేసయ్య కల్వరి సిలువలో నీకు వందనాలు ప్రభా. నన్ను నీ వచనం వాక్కునిచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నీకు స్తోత్రాలు అనగానే నీ రా మెటీరియల్ నీకు ఎలాగుంటుందంటే నీ ఆశీర్వాదంగా మారిపోద్ది. ఆశీర్వాదంగా మారిపోద్ది. అప్పటి వరకు నువ్వు మనం ఏం చేస్తామంటే పేదరికంగానే చూస్తున్నాం, కానీ సిలువలో చూడట్లేదు. సిలువ మనకు అర్థం కాలేదు. నిజంగా క్రైస్తవులంగా యేసుని నమ్మితే, నీ మనస్సారా నమ్మితే, నీ శాపము, నీ పాపము, నీ పేదరికము సిలువలో ఉంది. ఆయన వచనం వాక్కు నీ ఇంట్లో ఉంది, నీ నోట్లో ఉంది. అసలు నన్ను అడిగితే నీ అద్భుతం ఎక్కడుందంటే నీ నోట్లో ఉంది. అందుకని నీకు జ్ఞానం ముందు ఆలోచన చేయాలి. దయచేసి గమనించండి. త్వరగా 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది సిలువలో 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, సిలువలో మార్పిడి జరిగింది, అంటే ఎక్స్చేంజ్ జరిగింది. ఎక్స్చేంజ్ జరిగింది. కుమారుడు మనకు ప్రతిగా ఆయన శాపమై వేలాడాడు. దయచేసి గమనించండి. అందుకని నీ పేదరికము అక్కడ వేలాడింది. నీ అనారోగ్యము మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, చదవద్దు. ఏమని ఉంటుంది? మన వ్యసనములను, మన రోగములను ఆయన వహించుకుని పోయాను. దేవుని గొర్రెపిల్ల మన వ్యాధులన్నిటినీ వహించుకుని, అంటే ఆయన మీద వేసుకుని వెళ్ళిపోయాడు. కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమా అంటే, నాకు ఇష్టమే, నీ కుష్ఠరోగం నాకు ఇచ్చే అన్నాడు. ఎవరంటారు చెప్పండి? ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంటే పక్కన కూర్చుంటారా? గట్టిగా దగ్గితే ఆ కుర్చీ వదిలేసి పక్కన కూర్చుంటారు. అంటే మనకున్నది. కానీ యేసయ్య కుష్ఠరోగి నీకు ఇష్టమా అంటే, ఎస్ నాకు ఇష్టమే, ఇచ్చేసే కుష్ఠరోగం అన్నాడు. తీసేసుకున్నాడు. తీసుకుని ఆయన పరిశుద్ధ దేహం ఆయనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆయన కుష్ఠరోగం తీసేసుకున్నాడు. అంటే మన రోగములను ఆయన వహించుకుని పోయాను. సిలువలో ఇంత మార్పిడి జరిగింది. మార్పిడి జరిగితే ఈ రోజున దర్జాగా తిరుగుతున్నాం. మనం ఈ రోజున హ్యాపీగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. ఇదే మార్పిడి జరగకపోయి ఉంటే నీ రోగం నీలోనే ఉంటుంది, నీ పేదరికము నీలోనే ఉంటుంది. ఈ రోజుకి పేదరికము, రోగం ఎందుకుందంటే నువ్వు నమ్మలేదు. ఈ అబ్రహాము ఆశీర్వచనము మనకు లభించుటకై విశ్వాసము ద్వారా అది రావాలంటే క్రీస్తు మన కోసం శాపం అయ్యాడని నమ్మాలి. నువ్వు నమ్మితే నీ పేదరికానికి బదులుగా యేసయ్య ఆశీర్వచనము నీ ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. అది నమ్మకుండా నా పేదరికం పోవాలండి, నాది అంతా పోవాలంటే అది అలాగే ఉంటుంది, నువ్వు అలాగే ఉంటావు. పోదు. ఎందుకంటే మార్పిడి జరిగింది. ఆ మార్పిడిని నువ్వు గమనించకపోతే నీ ఇంట్లోకి ఏమి రాదు. చూడండి, ఒక జీవితాన్ని మీకు చూపించి ముగించుకుందాం మనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని, జస్ట్ మీకు తెలిసిన స్టోరీయే. అయితే ఒకసారి ఒక వ్యక్తి, అంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి బ్లెస్ అవ్వాలంటే, ఒక వ్యక్తి రూతు జీవితం ఏంటి? ఆమె భర్త చనిపోయిన విధవరాలు. ఆమె దగ్గర డబ్బులు లేవు, బంగారం లేదు. ఆమె పేదరికంలో ఉన్న వ్యక్తి. కూలి పని చేసుకుంటే తప్ప గడవని స్థితి ఆమెది. రోజు కూలి పని చేసుకోవాలి, పరిగె ఏరుకోవాలి, లేకపోతే ఏమి లేదు, ఫుడ్ లేదు, భర్త లేడు, ఎవరు లేరు. అత్తగారిని వేసుకుని, ఆ ముసలాంని వేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాంటి రూతు ఆ బోయజు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి వెయిట్ చేసింది. అత్తగారు చెప్పింది, బోయజుకి లోబడు. ఇందాక మనం అన్నాం, దేవుని మాటకి ఏం చేయాలి మనం? లోబడు. ఆయన పిలుపుకి లోబడాలి. ఆ పిలుపుకి లోబడమంది. లోబడింది. లోబడితే ఆ 12వ వచనం చదవండి.
రూతు ఒక మాట అడిగింది, అయ్యా నా పేదరికం నుంచి నన్ను విడిపించు, అయ్యా నా విధవరాలి తనం నుంచి నన్ను విడిపించు, నాకు ఒక నూతన జీవితం కావాలి. యవనస్తురాలు పాపం బిడ్డ, అలాంటి బిడ్డకి శోధన వచ్చింది. చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, దిక్కు లేదు, తిందామంటే తిండి లేదు. అలాంటి పేదరికంలో బోయజుని అడిగింది, అయ్యా నన్ను విడిపించు అంటే ఆయన ఏమన్నాడు చూడండి. యెహోవా 12వ వచనం, వాస్తవమే అది. ఆ సమీప బంధువుడే మనకెవరంటే ధర్మశాస్త్రం. మనకి ఇంకో సమీప బంధువుడు ఉన్నాడు, ఎవరు? ధర్మశాస్త్రం, లా. అది ఏం చేస్తా అంటే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరిని? లా అంటే ధర్మశాస్త్రాన్ని. శాస్త్రం అనే ఒక బంధువుడు ఉన్నాడు నీకు. ఎవరికంటే ముందు? యేసై కంటే ముందు. బోయజుని యేసై అనుకోండి, యేసై కంటే ముందు యేసైని అడిగింది ఈమె, అయ్యా నన్ను విడిపించంటే, అయ్యా నాకంటే ముందు నీకు ఒక బంధువుడు ఉన్నాడు, అతను గనక విడిపించకపోతే నేను విడిపిస్తాను అంటే వాళ్ళ అత్తగారు ఒక మాట చెప్పింది. 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు. హల్లెలూయా. ఆ ఊరకుండడు అనే వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బోయజులో మనం ఎవరిని చూస్తామంటే యేసుక్రీస్తుని చూస్తాం. అంటే ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగును. నీ పని ఏంటి ఇప్పుడు? రూతు పని ఏంటి చెప్పండి? రోజు పరిగెరుకునేది, రోజు కష్టపడేది, రోజు చాలా చెమటూర్చి కష్టపడితేనే తిండి తినేది. కానీ ఒక రోజు వచ్చింది. ఏ రోజు అంటే బోయజుని రిక్వెస్ట్ చేసింది, నువ్వు ఎప్పుడైనా యేసయ్య సన్నిధికి వస్తే ఇక నీ జీవితము రోజు ఉండే జీవితం కాదు నీది. ఎందుకనంటే బోయజుని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేశాక వాళ్ళ అత్తగారు ఏం చెప్తుందంటే, అంతవరకు వాళ్ళ అత్తగారు ఏం చెప్పిందంటే, అమ్మ రోజు నువ్వు బోయజు పొలంలోకి వెళ్ళి ఏరుకుని పరిగె తెచ్చుకో తిను అన్నది. ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఏం చెప్తుందంటే, నీ కష్టమేంటో బోయజుకి చెప్పేశావు కాబట్టి ఇక నువ్వు పరిగె వేయడానికి వీల్లేదు, నువ్వు కష్టపడడానికి వీల్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నమ్మి బోయజు చెప్పిన మాటని ధ్యానించుకోవాలంతే. ఇప్పుడు ఏం చేయాలి? రూత్ కష్టపడాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం రాసింది అక్కడ చదవండి. గనుక ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండము. నేను 40 రోజులు మిమ్మల్ని ఊరకుండమన్నది అందుకే. 40 days ఏం జరుగుతుందో చూడు. హల్లెలూయా. 40 రోజులు ఏం జరుగుతుందో చూడు, వెయిట్ చేయి. రూతుకి చెప్తుంది, ఆ మనుష్యుడు ఎవరు? ఊరుకునే వ్యక్తి కాదు. నువ్వు అడిగింది ఇచ్చేదాకా ఊరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడో నువ్వు చూడంతే. రెస్ట్లో అలా మౌనంగా నమ్మి. ఇప్పుడు చూడాలంటే ఏం చేయాలని? నమ్మాలి. ఇప్పుడు బోయజు చెప్పిన మాట రూతు నమ్మాలా చేయాలా? నమ్మాలంతే. నమ్మితే రూతు జీవితం ఎలా ఉంటుందో చూడండి. అయితే ఆ స్టోరీ అంతా మనకు కొద్దిగా టైం లేదు కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు రూతు నమ్మి ఎదురు చూస్తూ ఉంది బోయజు ఏం చేస్తాడో. పేదరికంలోనే ఉంది. ఇంకా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆమె బోయజుని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె స్థితి ఏంటి? పేదరికమే. ఇప్పుడు అత్తగారు చెప్పింది, అమ్మ నువ్వు మౌనంగా ఉండు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు, చేసే వరకు కామ్గా ఉండండి. కామ్గా ఉండంటే అది మేబీ 1 day కావచ్చు, 2 days కావచ్చు, 1 year కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు వరకు రూతు పని ఏంటి? నమ్మాలి, చూడాలి. నమ్మింది పొందుతాననే విశ్వాసం కావాలి అంతే. ఇంకా వేరే ఏమీ లేదు. ఆమె నమ్మి కూర్చుని చూస్తూ ఉంటే స్టార్ట్ చేశాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మీరు నెమ్మదిగా అంటే మీరు కామ్గా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకవేళ నువ్వు కనుక గై అని తిరుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చెయ్యాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నెమ్మదిగా ఉండాలి, ఆయన చేస్తాడు. లేదా నువ్వు కనుక తిరుగుతూ ఉంటే ఆయన నెమ్మదిగా ఉంటాడు, చూస్తాడు. నా బిడ్డ చెయ్యిని చూద్దాం. తర్వాత ఆ యవనస్తుడు వచ్చాడు కదా, నేను చేస్తానంటే చెయ్యి అన్నాడు, చేస్తానంటే చేయమంటాడు, నేను వద్దన్నాడు. అయ్యా నా వల్ల కాదయ్యా, నీకు బందీని అయిపోతా అంటే అప్పుడు ఆయన కార్యం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. నేను అలాగే బందీని అయిపోయాను. ఎప్పుడు 2007లో
అప్పులైపోయి ఇక నా వల్ల కాలే, బిజినెస్లో ఓడిపోయి అన్నీ ఫెయిల్ అయిపోతే ఆ రోజుని చెప్పి తీర్మానం చేసుకుని చెప్పాను, ప్రభా నా వల్ల కాదయ్యా, ఈ అప్పులు నేను తీర్చలేను, ఈ బిజినెస్ నేను చేయలేను, ఇవాళ నుంచి నువ్వే చేయాలి అని బైబిల్ పట్టుకుని ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏమన్నా కానీ అని అప్పటి నుంచి దేవుడు బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఇంతవరకు ఏ రోజు తలదించుకునే పరిస్థితి తేలేదు. అంత గొప్ప దేవుడు. అందుకని మనం దేవునిలో ఉంటే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు రూత్ కామ్గా కూర్చుంది. ఇప్పుడు కామ్గా కూర్చుంటే ఈయన స్టార్ట్ చేసి ఆ ఊరు వాళ్ళందరినీ పిలిచి, అయ్యా పెద్దలారా, ఇదిగో పలానా వ్యక్తి ఈయన ఉన్నాడు, ఈయన నాకంటే సమీప బంధువుడు, కాబట్టి ఈయన వాళ్ళ అప్పు తీరుస్తాడు అడగండి. అంటే రూతుని పెళ్లి చేసుకోవాలంటే కండిషన్, నయోమికి కలిగిన ఆ భూమి అమ్మేస్తుంది ఆమె, ఎందుకంటే అప్పులు తీర్చాలి. అది అప్పులు తీర్చి ఆ భూమిని ఆమెకు అప్పగించాలి. అప్పగిస్తేనే ఆమెను చేసుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమెని రూతుని చేసుకోవాలంటే ఆ నయోమి అప్పు తీర్చాలి. అప్పు తీర్చడానికి ఈ నాకంటే గొప్ప బంధువుడు ఉన్నాడు, ఆయన అడగండి ఒకసారి అన్నాడు. అంటే ఆ వ్యక్తిని అడిగితే అవును నేను ఈయనకంటే బాగా దగ్గర, మేము చాలా దగ్గర రిలేషన్ అన్నాడు. రూతుని చేసుకోవడం ఇష్టమే, కానీ ఆయన ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం చదవండి. 6వ వచనం. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుంటాను. అంటే నా భూమిని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. నా డబ్బుని ఖర్చు పెట్టి ఆ పేద విధవరాల్ని ఆమెను విడిపించడానికి నాకు ఇష్టం లేదు. ఆమె పేదరికాన్ని నేను పోగొట్టను. నా బంధువు రాలే, నాకు చాలా దగ్గర బంధువు, కానీ నేనైతే నా ఆస్తిని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆమె కొరకు నేను పేదరికాన్ని అనుభవించడం నాకు ఇష్టం లేదు చెప్పేశాడు క్లియర్గా. అవును, నేను చాలా దగ్గర వ్యక్తినే, కానీ నేను విడిపించను. ఎవరు ఆ వ్యక్తి? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము యేసయ్య కంటే ముందే వచ్చింది, కానీ నిన్ను విడిపించదు. ఎలా విడిపించబడాలో చెప్తూ ఉంటుంది. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. జూ పార్క్కి వెళ్తే అక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ మొసళ్ళు కలవు, జాగ్రత్త, దిగితే కరుస్తుంది అని రాసి ఉంటుంది, అంతేగాని ఆ బోర్డు నేను కాపాడుతుందా? ఒకవేళ అది రాసి ఉందని అయినా లెక్క చేయకుండా నువ్వు అడుగేసావనుకో, లోపల ఏమవుతుంది? మొసలు వచ్చి లాక్కెళ్ళిపోద్ది. బోర్డు ఏముంది? బోర్డు చూస్తూనే ఉంటుంది, ఏం చేయదు. అది చెప్పింది నీకు అంతే, ఏమని? నువ్వు అందులోకి దిగొద్దు, దిగితే వెళ్ళిపోతావు అని చెప్పింది. ఆ బోర్డు అలాగే ఉంది, నిన్ను లాక్కెళ్ళిపోయింది. అది ఎందుకు? నువ్వు మిస్టేక్ చేసావు, అది చెప్పినట్టు వినలేదు. ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. ఏంటంటే నువ్వు ఇలా చేస్తే దీవించబడతావు అంటది, నువ్వు అలా చేయలేవు, చేయకపోతే అలా చూస్తూ ఉంటుంది, అంతే, నిన్నేమి కాపాడదు అది. ఇప్పుడు యేసు ప్రభు అలా కాదు. ఇప్పుడు ఈ బంధువు అలాంటి వ్యక్తి అనమాట. నా స్వాస్థ్యమును పోగొట్టుకోను, కానీ నాకు మాత్రం రూత్ కావాలి కానీ ఏం పోగొట్టుకోడు? తన ఆస్తి పోగొట్టుకోడు. నేను దానిని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమన్నాడు. అప్పుడు వెంటనే బోయజు తన ఆస్తిని అమ్మి ఆ రూతు కొరకు. ఎవరు ఆ రూతు? విధవరాలు, పేదరికంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు తన పేదరికాన్ని ఎవరిలో చూసుకుంటుంది రూతు? ఇంకా పేదరికంలోనే ఉంది ఆమె. జాగ్రత్తగా గమనించాలి, ఇంక విడిపించబడలేదు. ఇదంతా చర్చ జరుగుతూ ఉంది, కానీ తన పేదరికంని ఎక్కడ చూసుకుంటుంది? బోయజులో చూసుకుంటుంది. తన ఏమనుకుంటుంది? నేను యజమానురాలుగా ఊహించుకుంటుంది. ఎందుకని? బోయజు ఊరుకొండడు. ఎప్పుడు వరకు? తన విధవరాలి తనం పోయేంత వరకు, తన పేదరికం పోయేంత వరకు ఆయన ఊరకొండడు. ఒక వ్యక్తే ఊరుకోకపోతే నీ కొరకు రక్తంలో కన్నాడు నిన్ను, కన్న తండ్రి ఊరుకుంటాడా? నువ్వు పేదరికంలో ఉంటే నిన్ను విడిపించడా? అందుకే ఆ వ్యక్తి నేను విడిపించను అన్నాడు. ఈ బోయజు విడిపించాడు. విడిపిస్తే ఇప్పుడు చూడండి, నమ్మింది. ఈ రూతు చేసిన పని ఏంటి? బోయజు చెప్పింది నమ్మింది. నమ్మగానే కొన్ని రోజుల్లో ఆమె పని మనిషి యజమానురాలుగా అయిపోయింది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే బోయజు మాట నమ్మితే కార్యం జరిగింది. పరిగేరుకున్నంతసేపు కార్యం జరిగిందా?
రొటీన్ లైఫ్ అంతే అది, ఇక దానికి మార్పు లేదు. కానీ నీకు రొటీన్ లైఫ్ కంటే భిన్నంగా నువ్వు బ్రతకాలనుకుంటే యేసయ్యను నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ రొటీన్ లైఫ్కి భిన్నంగా బ్రతుకుతావు. ఎలా అంటే యేసయ్య ఆశీర్వచనం పొందుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అబ్రహాం వెళ్ళిపోయి బ్లెస్ అయిపోయాడు. అలాగే ఈ రాత్రి నీ కొరకు శాపగ్రస్తుడిగా మారాడు యేసయ్య. శాపగ్రస్తుడిగా మారాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు శాపం అయ్యాడు కాబట్టి నేను బ్లెస్ అయ్యాను. నీ బ్లెస్సింగ్ కారణము నువ్వు చేస్తున్న పనులు కాదు, లేకపోతే నీకేదో వ్యాపారం ఉందనో ఉద్యోగం ఉందనో కాదు, నీకు తెలివితేటలు ఉన్నాయని కాదు, ఏమీ లేకపోయినా అబ్రహాముకి పోనీ యవనస్తుడు అని కాదు. అబ్రహాం 75 సంవత్సరాలు యవనస్తుడు ఆయన కాదు, కానీ ఆ పిలుపుకి లోబడి వెళ్ళిపోయాడు. ఏ పిలుపు? నీ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపో. తర్వాత ఏముందంటే స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యమును పొందగోరి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే అబ్రహాము ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై ఆయన మ్రాను మీద శాపం అయిపోయాడు. అసలు మన బిడ్డలు కోటీశ్వరులుగా చూడాలని ఆశ ఉందా, బికారోళ్ళలాగా చూడాలని ఉందా? చెప్పండి. నీ కోటీశ్వరులాగా చూడాలని ఉంది. మనం తిరగకపోయినా ఆడు బెంచ్ కార్లో తిరగాలని ఉంది. కానీ దేవుడు మాత్రం నేను సర్దుకోమన్నాడా? నువ్వు ఆయన బిడ్డవు కాదా? అరే ఒకసారి థింక్ చేయండి. ఆయన కుమార్తెని కుమారుని అని చెప్తావు, నేను బికారోళ్ళకి తిరగమన్నాడా? ఆయన ఆశీర్వచనము నీకు ఇవ్వడానికి మ్రాను మీద శాపమై వేలాడాడు. అది ఆయన జ్ఞాపకం చేసుకుని నీకు పౌరుషం రావాలి. అయ్యో నా కొరకు యేసయ్య శాపమయ్యాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన ఆశీర్వచనాన్ని ప్రజలకు చూపించాలి. ప్రజల మధ్యలో నేను తిరుగుతున్నప్పుడు ఆయన ఆశీర్వచనం కనబడాలి అనుకోవాలి. చూడండి, నీ ఇంటి పక్కోళ్ళు అన్యులు కావచ్చు, వాళ్ళు నమ్మాలంటే నీ దగ్గర ఏముండాలి? ఇచ్చాడంటే పేదరికంలో నా ఆశీర్వచనం తీసుకుని ఈ బిడ్డ యేసయ్యను బట్టి నేను ఆస్తిపరునయ్యానని చెప్తావని, ప్రజలకి అన్యులకి చెప్తావని, అది చూసి అన్యులు అయ్యో యేసయ్య నా కొరకు శాపమయ్యాడా, అయితే నేను కూడా ఆశీర్వాదం పొందుతాను అని బిడ్డలు వస్తారు. అంతేగాని మనమే బికారులకు తిరిగితే మరి ఏదో అంటాం కదా, ఆకులు లాగేవాడికి మూతులు లాగేవాడు దొరికాడు అంటారు. అంటే నిన్ను చూసి ఎవడు మారుతాడు? ఎవరు మారుతాడు చెప్పండి? ఒకవేళ నువ్వే కనుక ఒక 100 ఎకరాల పొలం ఉండి అప్పుడు తెల్ల డ్రెస్ చేసుకురా నమ్ముతాడు. ఏమని? ఈయన ఆస్తిపరుడు, కానీ తెల్ల డ్రెస్ చేసుకున్నా ఈయన ఆస్తిపరుడు, ఎందుకంటే యేసుని నమ్మాడు. హల్లెలూయా. అసలు చక్కగా దేవుని సన్నిధిలో కనబడాలి. ఎందుకంటే నువ్వు వచ్చింది పరిశుద్ధ. అసలు నువ్వు నడుచుకుంటూ వస్తూ ఉంటేనే ఆ జింకలోనే ఏముంది? కస్తూరి జింకలో ఏముంది? స్మెల్ ఉంది, మంచి సుగంధం ఉంది. అది తిరుగుతున్నప్పుడల్లా దాని వెనకాల తిరుగుతారు అందరూ. ఎందుకు? దానికి అర్థం అవ్వలేదు దాంట్లో సుగంధం ఉందని. కానీ బయట వాళ్ళకి ఏముంది? అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. ఎందుకు? మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు శాపమయ్యాడు. ఎందుకనంటే నువ్వు ఆశీర్వాదంగా మారుతావని. ఈ రాత్రి నువ్వు ఆశీర్వాదంగా మారుదుగాక. ఎందుకనంటే నీ సిలువలో ఆ రూతు నమ్మిందంతే, నమ్మి కూర్చుంది. బోయేజు ఊరకొండడు. నువ్వు అనాలి ఈ రాత్రి, యేసయ్య ఊరకొండడు. హల్లెలూయా. నన్ను బ్లెస్ చేసే వరకు యేసయ్య ఊరకొండడు. నాకు ఉద్యోగం ఇచ్చే వరకు యేసయ్య ఊరకొండడు. నాకు వ్యాపారం ఇచ్చే వరకు యేసయ్య ఊరకొండడు. నాకు వివాహం అయ్యే వరకు యేసయ్య ఊరకొండడు. నాకు ఏదైనా, మీకు ఏది కావాలో అది, నాకు సమాధానం ఇచ్చే వరకు యేసయ్య ఊరకొండడు. దయచేసి రాత్రి ఆ వచనాన్ని మళ్ళీ చదవండి. గలతీ పత్రిక, అది ఇంటికి వెళ్ళాక ధ్యానిస్తూనే ఉండాలి ఆ వచనాన్ని. మీరు దయచేసి ముగించుకుందాం మనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు అండర్లైన్ చేసుకోండి. అది ఎలా వస్తుందంటే విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అంటే మనమే అన్యజనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విమోచించబడిన వ్యక్తివి. ఏ విషయంలో విమోచించబడ్డావంటే పేదరికము నుండి విమోచించబడిన వ్యక్తివి. ఈ రాత్రి నేను చెప్పబోయే సిలువ నీకేం తెచ్చిందంటే నీ పేదరికం అనే బానిసత్వంలోంచి నిన్ను విమోచించింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మేబీ నీ జీవితంలో పేదరికం ఉందేమో, ఆ పేదరికాన్ని కల్వరి సిలువలో ఆ మ్రాను మీద శాపగ్రస్తుడిగా వేలాడుతున్న యేసయ్యలో చూసుకుంటే నీ ఇంట్లో ఆయన ఆశీర్వచనం ఉంటుంది. అది ఉంటే ఆశీర్వచనం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు బ్లెస్ అవుతూ ఉంటావు. కృప వెంబడి కృప కలుగుతూ ఉంటుంది. మహిమ వెంబడి మహిమ కలుగుతూ ఉంటుంది. విశ్వాసం వెంబడి విశ్వాసం నీ ఇంటిని దర్శిస్తూ ఉంటుంది. మన ఇంట్లో శ్రమ వెంబడి శ్రమ ఎందుకు వస్తుందంటే కల్వరిలో చూడాల్సిన దాన్ని నీ ఇంట్లో నువ్వు చూసుకుంటున్నావు. కష్టాలని ఇంట్లో చూస్తున్నావు, శ్రమల్ని పేదరికాన్ని నీ ఇంట్లో చూసుకుంటున్నావు. ఎక్స్చేంజ్ జరిగింది, మార్పిడి జరిగింది అనే విషయం మర్చిపోయావు. ఈ రాత్రి యేసు ప్రభువారు సిలువ నీ జీవితంలో ఒక ఆలోచన పుట్టించునుగాక. ఎందుకనంటే పేదరికంలో బ్రతకొద్దు. మనం డిజైన్ చేయబడింది పేదరికంలో బ్రతకడానికి కాదు. ఒక అన్యురాలు రూతు, ఆమె ఒక్క రోజులో ఆమె పని మనిషి యజమానురాలు అయిపోయింది. మనం ఎందుకని యేసయ్యని నమ్ముకుని ఇలా ఉండాలి? మన సంఘం నా కలదే. మన సంఘము ఒక రిచ్ సంఘంగా ఉండాలి హైదరాబాద్ పట్టణంలో. వీలైతే హైదరాబాద్ పట్టణాన్నే పోషించే సంఘం అయిపోనుగాక. ఎందుకంటే ఆ కార్యము మనలో ఆసక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు మనలో ఆ శక్తిని పెట్టాడు. మన స్వనీతి ప్రకారంగా మనకు అలాంటి ఆలోచన రాదు, కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను ఏమైనా చేసేయగలడు. విశ్వాసము దేవుడు పుట్టించినగాక. విశ్వాసం వస్తే ఏ వ్యక్తి అయినా అబ్రహాము ఆశీర్వచనం ద్వారా గొప్ప ధనవంతులుగా మారుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మంచి వర్తమానం మాతో మాట్లాడారు. ప్రభా అన్యజనులకు ఆశీర్వాదం కలుగుటికై యేసుక్రీస్తు శాపమై మ్రాను మీద వేలాడాడు. అబ్రహాము యొక్క ఆశీర్వచనము మాకు కలగడానికి నువ్వు మ్రాను మీద శాపమే వేలాడినందుకు మీకు వందనాలు యేసయ్య. ఈ రోజు నుంచి నేను పేదరికంలో లేను. ఎందుకంటే రూతు నమ్మింది, అన్యురాలే కానీ నమ్మింది. బోయజు ఊరకొండడు, నా పని జరిగించేదాకా ఊరకొండడు. అలాగే ఈ రాత్రి బిడ్డలు నమ్మడానికి సహాయం చేయండి. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే నన్ను విడిపించాడు పేదరికం నుండి. నా పేదరికాన్ని యేసయ్యకి అప్పగిస్తున్నాను. ఆయన ఆశీర్వచనాన్ని నేను తీసుకుంటున్నాను అని ఇక్కడి నుంచి ఆయన ఆశీర్వచనాన్ని బిడ్డలు తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. విశ్వాసమును దయచేయండి, కృప కలిగించండి, మంచి మనస్సును పుట్టించండి. ప్రభా, వారిలో సాతాను ప్రభనైనా ఇలాంటి వాక్యాన్ని కూడా ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ వారు దాన్ని విడిచిపెట్టకుండా అబ్రహాం పొందిన ఆశీర్వచనము నాలో ఉంది అనే గమనంతో ఇక్కడి నుంచి బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున మీ ప్రేమ కలిగిన, నమ్మకం కలిగిన, కృప కలిగిన, గాయపడిన, ముఖ్యంగా మా కొరకు శాపమై మ్రాను మీద వేలాడుచున్న యేసయ్య మీకు అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి బిడ్డ, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ కలలు దర్శనములు చూచుదురుగాక. నా ఆశీర్వచనము యేసయ్య దగ్గర నుంచి తీసుకుని నా శాపము యేసయ్య దగ్గరికి వెళ్ళింది అనే కలలు చూచుదురుగాక. అలాంటి దర్శనములు వారికి కలుగునుగాక. ఈ రాత్రి వారు విడిపించబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చింది ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయము, ప్రభు రక్తమే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.